సో మీరు మానిటైజేషన్ కాకముందే మీరు డబ్బులు సంపాదించవచ్చు. వితౌట్ మానిటైజేషన్ లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. షార్ట్స్ అప్లోడ్ చేసేసి మీరు వితౌట్ మానిటైజేషన్ లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఈ మధ్యలో షార్ట్ అనేది వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యలో యూట్యూబ్ లో కూడా షార్ట్స్ అనేది వైరల్ అవుతున్నాయి. కొత్త అప్డేట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మనకైతే ఇప్పుడు పెరుగుతున్నాయి వ్యూస్. చూడండి గాయ్స్, ఇక్కడ క్లిక్ చేస్తా 11,823 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ పైన చూడండి గాయ్స్, ఇక్కడ పైన క్లిక్ చేస్తే 26,414 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు యూట్యూబ్ కి అయితే పెద్ద అప్డేట్ ఏంటంటే షార్ట్ కి వ్యూస్ అయితే వస్తున్నాయి, 100% వస్తున్నాయి. సో మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే స్పాన్సర్షిప్ ఎక్కువ వస్తాయి అనమాట. గాయస్ 4 days బ్యాక్ ఒక వీడియో తీశాను, షార్ట్స్ అప్డేట్ అని. చాలా అప్డేట్ అయితే మంచిగా వచ్చిందని ఒక వీడియో తీశాను. దానికి 1K వ్యూస్ అయితే వచ్చినాయి. చూడండి 1K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఎలా వచ్చిందంటే అప్డేట్ అనేది, సో ఇప్పుడు ఎవరైతే షార్ట్స్ తీస్తున్నారో షార్ట్స్ తీయండి. ఇప్పుడు షార్ట్స్ తీస్తే ఏమైతాయంటే వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యలో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఏం అప్డేట్ వచ్చింది? ఒకటైతే షార్ట్ అనేది వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సముద్రంలో పొంగేలాగా వ్యూస్ వస్తున్నాయి. ఒక టన్నెల్ పెట్టాను చూడండి గాయస్, ఇక్కడ అలా పెట్టానా? సో అలా అయితే పెట్టాను. ఇక్కడ చూడండి తమిళ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూపిస్తాను 1 second. సో ఇక్కడ చూడండి ఇప్పుడు సముద్రం పొంగేలాగా వ్యూస్ వస్తాయని ఒక తమిళలో రెడీ చేశాను. ఎందుకోసం అంటే సో ఇలా వ్యూస్ అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఎందుకోసం వస్తున్నాయి అంటే ఇప్పుడు చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఇట్లా స్క్రోల్ చేయండి, ఒక వ్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒక పర్సన్ కి ఒక రీల్ అయితే ఇట్లా వచ్చింది, స్క్రోల్ చేస్తే వచ్చింది అనుకోండి, ఆ పర్సన్ కి ఒక వ్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది, అంటే ఒక వ్యూ అయితే వచ్చేస్తుంది. సో అట్లా రీల్స్ లో అలా ఉండే, అట్లా మీరు చూడకపోండి, రీల్ గిన వచ్చింది అనుకోండి, సో ఆ రీల్ కి ఒక వ్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా ఇన్స్టాగ్రామ్ లో ఉంది అనమాట. సో మీరు చూడకపోండి వ్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది, అంటే కౌంట్ లో వస్తాయి అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ లో కూడా సో అదే ప్రాసెస్ తెచ్చిందనమాట. యూట్యూబ్ లో కూడా మీరు చూడకపోండి, మీరు షార్ట్ ఇలా ఓపెన్ చేసింది అనుకోండి, షార్ట్ ఇలా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, షార్ట్స్ లో మీ షార్ట్ గిన వచ్చింది అనుకోండి, సో స్క్రోల్ చేస్తా ఉంటే వస్తే చాలు, మీరు చూడకపోండి ఒక వ్యూ అయితే కౌంట్ లో వచ్చేస్తుంది అనమాట. ఒక వ్యూ అయితే కౌంట్ లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అట్లా చూడండి గాయస్ ఇక్కడ. సో నేనైతే వీడియో అయితే చేశాను. సో దానికైతే రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చింది. సో ఇప్పుడైతే వ్యూస్ అయితే వస్తున్నాయి. సో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి ఈ మధ్యలో. సో అట్లా చేస్తే 1K వ్యూస్ అయితే వచ్చినాయి. సో 6 మార్క్ అయితే బాగానే ఉన్నాయి. సో అట్లా సో దీనికైతే వ్యూస్ అయితే ఇట్లా వచ్చినాయి. ఎందుకోసం వ్యూస్ వచ్చినాయి? ఈ షార్ట్ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను గాయస్ ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ, సింప్లీ అండ్ బ్యాక్ వస్తాను. ఎందుకోసం మీకు ఇలా చెప్తున్నా అంటే షార్ట్ ఇప్పుడు అప్లోడ్ చేయండి. ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ మధ్యలో షార్ట్ అనేది వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యలో యూట్యూబ్ లో కూడా షార్ట్స్ అనేది వైరల్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తే 7162 అయితే వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ లో 12,624 అయితే వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ వరకు అయితే ఇంత తక్కువ అయితే వ్యూస్ వచ్చినాయి. ఈ మధ్యలో తక్కువ వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ పెరిగిపోయింది చూడండి. సో మనం కొత్త అప్డేట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మనకైతే ఇప్పుడు పెరుగుతున్నాయి వ్యూస్. చూడండి గాయస్ ఇక్కడ క్లిక్ చేస్తా 11,823 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ పైన చూడండి గాయస్ ఇక్కడ పైన క్లిక్ చేస్తే 26,414 వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ లాస్ట్ లో చూసిండ్రా 26,414 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు షార్ట్ అనేది వైరల్ అవుతున్నాయి. సో ఎందుకోసం వైరల్ అవుతున్నాయి అంటే గాయస్ ఇక్కడ చూపిస్తాను. ఎందుకోసం అంటున్నా అంటే ఇప్పుడు మీరు షార్ట్ లో వెళ్ళిననుకోండి, ఇలా వెళ్ళిననుకోండి, షార్ట్ స్క్రోల్ చేస్తారు అనుకోండి, ఇలా స్క్రోల్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ మీ షార్ట్ గిన వచ్చింది అని అనుకుంటే షార్ట్ చూడకపోని దానికి వ్యూస్ అయితే కౌంట్ అయిపోతుంది. వ్యూస్ అయితే కౌంట్ అవుతుంది. అలా ఎవరైనా చూడకపోండి కౌంట్ అయిపోతుంది. స్క్రోల్ చేస్తా ఉంటే ఎవరిది షార్ట్ వస్తే వాళ్ళది కౌంట్ అయితే అవుతుంది, వ్యూ అయితే కౌంట్ అవుతుంది. అలా అనమాట, వ్యూ అయితే కౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకైతే వ్యూస్ అయితే ఇలా వచ్చినాయి అనమాట. గాయస్ చదవండి 11,823 అండ్ ఇక్కడ చూసుకుంటే 486 అయితే ఇట్లా వ్యూస్ వచ్చినాయి. సో ఇట్లా పెరిగిపోతుంది, పైకి పోతుంది అనమాట. సో అట్లా మీరు కూడా షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ కి అయితే పెద్ద అప్డేట్ ఏంటంటే షార్ట్ కి వ్యూస్ అయితే వస్తున్నాయి, 100% వస్తున్నాయి. ఎందుకోసం? ఇప్పుడు చూడండి షార్ట్ కి ముందే 3 సెకండ్ షార్ట్ చూస్తేనే వ్యూ అనేది కౌంట్ అవుతుంది. ముందు అప్డేట్ ఉండేది. సో ఇప్పుడు ఏముంది 1 సెకండ్ చూడకపోండి, ఇట్లా స్క్రోల్ చేస్తే చాలు వ్యూ అనేది కౌంట్ అయిపోతుంది. సో అట్లా షార్ట్ కి అయితే వైరల్ అవుతున్నాయి. సో షార్ట్ కి అయితే వ్యూస్ అయితే కౌంట్ అవుతున్నాయి. కాబట్టి మీరు షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి గాయస్ నేను షార్ట్స్ అయితే ఇలా అప్లోడ్ చేస్తున్నా. సో మీరు కూడా అప్లోడ్ చేయండి. సో ఇప్పటి నుండి అయితే షార్ట్స్ కి అయితే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటే షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. సో మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. సో చాలా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఎందుకోసం షార్ట్స్ అప్లోడ్ చేయాలి? దాంట్లో మనకు లాభం అయితే లేదు మీరు అనుకుంటే, సో గాయస్ ఇక్కడ మనకు మనీ అయితే ఎర్న్ కాదు, సో రెవెన్యూ అయితే రాదు. షార్ట్స్ నుండి రెవెన్యూ అయితే రాదు, తక్కువ రెవెన్యూ వస్తాయి అనమాట. సో మనకు సబ్స్క్రైబర్స్ అయితే కౌంట్ అవుతారు. సో ఇప్పుడు చూడండి స్పాన్సర్షిప్ చేస్తున్నారు అనుకోండి, సో మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, స్పాన్సర్షిప్ ఈజీగా వస్తాయి అనమాట. ఇప్పుడు ప్రమోషన్ చేస్తారు కదా, సో ఎవరిదైనా యాడ్ కానీ లైక్ ఏదన్నా కానీ ప్రమోషన్ చేస్తే స్పాన్సర్షిప్ వస్తుంది కదా. సో మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే స్పాన్సర్షిప్ ఎక్కువ వస్తాయి అనమాట. సో గాయస్ మీరేం చేస్తారంటే షార్ట్స్ అనేది ఎక్కువ అప్లోడ్ చేయండి. సో ఎక్కువ అప్లోడ్ చేస్తే
షార్ట్స్ కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. సో అట్లా మీరు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి షార్ట్స్ అనేది రెగ్యులర్ అప్లోడ్ చేయండి. జస్ట్ 9 సెకండ్ షార్ట్స్ అనేది అప్లోడ్ చేయండి. ఎక్కువ లెంత్ తీసుకోకండి, జస్ట్ 9 సెకండ్ షార్ట్ తీసుకొని అప్లోడ్ చేయండి అనమాట. సో అంతకు మించి షార్ట్ అనేది లెంత్ తీసుకోకండి, 9 సెకండ్ షార్ట్ తీసుకొని మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ఎలా సబ్స్క్రైబర్స్ వస్తారో చూడండి. సబ్స్క్రైబర్ వచ్చింది అనుకోండి, మీకు స్పాన్సర్షిప్ ఈజీగా వస్తాయి అనమాట. మీ ఛానల్ మానిటేషన్ కానీ కాకపోతే అది పక్కన పెట్టండి. మానిటేషన్ అనేది రెవెన్యూ, సో మానిటేషన్ అయిన తర్వాత వస్తుంది. సో మీరు మానిటేషన్ కాకముందే మీరు డబ్బులు సంపాదించవచ్చు. వితౌట్ మానిటేషన్ లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. షార్ట్స్ అప్లోడ్ చేసేసి మీరు వితౌట్ మానిటేషన్ లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇట్ ఈస్ ట్రూ అన్నమాట గాయ్స్. ఎందుకోసం చెప్తున్నా అంటే షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సబ్స్క్రైబర్ పెడతారు, వ్యూస్ పెరుగుతాయి. కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే మీకు స్పాన్సర్షిప్ అయితే ఈజీగా వస్తుంది. సో మానిటేషన్ అయితే పక్కన పెట్టేసండి. సో మానిటేషన్ పక్కన పెట్టేసండి. ఇప్పుడు సో స్పాన్సర్షిప్ ఏదైతే వస్తుందో, సబ్స్క్రైబర్స్ మీదకి ఏదైతే స్పాన్సర్షిప్ వస్తుందో, స్పాన్సర్షిప్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో అప్పుడు మీరు స్పాన్సర్షిప్ చేయండి అండ్ మీకు ఈజీగా డబ్బులు వస్తాయి. సో ఏదైతే యాడ్ ద్వారా మనకు రెవెన్యూ వస్తుందో అది పక్కన పెట్టండి, మానిటేషన్ మళ్ళీ చేసుకోండి. బట్ ఇప్పుడు స్పాన్సర్షిప్ చేయండి. ఎందుకోసం స్పాన్సర్షిప్ చేయమంటున్నా అంటే గాయస్, ఇక్కడ సబ్స్క్రైబర్స్ బేస్, మీ సబ్స్క్రైబర్ బేస్ పెంచుకోండి. సబ్స్క్రైబర్స్ బేస్ పెంచుకున్న తర్వాత మీకు స్పాన్సర్షిప్ ఈజీగా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం అనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, పటాపట్ లైక్ చేసుకోండి. సో ఈ రోజు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. సో కామెంట్ చేసుకున్న వాళ్ళకి విన్నర్ చేస్తున్నా. సో మర్చిపోయాను, లాస్ట్ లో చెప్తున్నాను అనమాట. సో కామెంట్ చేసుకున్న వాళ్ళకి విన్నర్ చేస్తున్నాను అనమాట. సో ఈ రోజు అయితే విన్నర్ అయ్యింది. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీళ్ళకైతే ఫాలో అవ్వండి. సో వీళ్ళకైతే లాస్ట్ లో చేస్తున్నాను అనమాట. సో మర్చిపోయాను ఫస్ట్ లో, సో ప్రమోషన్ చేసుకోవడం మర్చిపోయాను. సో లాస్ట్ లో అయితే చేస్తున్నా. సో వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే, సో ఫ్రీలో విన్నర్ కావాలంటే ఏం చేయాలి? సో కామెంట్ చేసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా?